హలో గైస్, నా పేరు మహేంద్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే ₹5,000 ప్రోడక్ట్ ₹250 రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. సో బేసిక్‌గా 'పుష్ప 2' సినిమా 'బాహుబలి 2' రికార్డ్స్‌ని బీట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. నేను ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను. అండ్ ఆ మరుసటి రోజే మీకు మేకర్స్ నుంచి అఫీషియల్ పోస్టర్ కూడా వచ్చింది. సో ఎగ్జాక్ట్ నెంబర్సే ఉన్నాయి ఆల్మోస్ట్ నేను చెప్పిన దానికి. అంటే నేను దానికి ఒక 1 ½ డే ముందు 17 చెప్పాను. వాళ్ళు 1831 ఇచ్చారు. సో ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ నెంబర్సే ఉన్నట్టే. సో డెఫినెట్‌గా చాలా బాగా కలెక్ట్ చేస్తుంది ఇప్పటికి కూడా. సో హిందీలో ఇప్పటికి కూడా కొంచెం అంటే మినిమమ్ నెట్ అయితే కలెక్ట్ చేస్తోంది. సో దట్స్ ఎ గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు యాక్చువల్‌గా. అంటే చాలా రేర్‌గా కొన్ని సినిమాలకి మాత్రమే ఈ కైండ్ ఆఫ్ అరుదైన ఘనత అనేది సాధ్యమవుతుంది. అంటే సినిమా చాలా భారీ స్థాయిలో కలెక్ట్ చేసిన తర్వాత కూడా మినిమల్ కలెక్షన్స్ రావడం అనేది వెరీ రేర్. ఒక స్టేజ్‌కొచ్చాక ఆగిపోతాయి. కానీ 'పుష్ప 2'కి హిందీలో ఆగట్లేదు. తెలుగులో కూడా మినిమల్ కలెక్షన్స్ వస్తున్నాయి ప్రస్తుతానికైతే. అంటిల్ 'గేమ్ చేంజర్' ఎందుకంటే మనకి 10వ తారీఖున 'గేమ్ చేంజర్' రిలీజ్ అవుతుంది. ఇంకా ఆ రోజు నుంచి చాలా భారీ స్థాయిలో 'గేమ్ చేంజర్'కి, ఆ తర్వాత 'డాకు మహారాజ్‌కి, ఆ తర్వాత 'సంక్రాంతి కోసం' వీటన్నిటికి వెళ్ళిపోతాయి. సో 'పుష్ప 2'కి మాక్సిమం థియేటర్స్ ఉండవు. చాలా కొద్దిగా మాత్రమే ఉంటాయి తెలుగులో. సో అది సిట్యుయేషన్. అయితే సిట్యుయేషన్ ఇలా ఉంది. సో 'బాహుబలి 2'ని కొట్టేసింది. సో 'దంగల్‌ని' కొట్టడం కష్టమే. అండ్ వేరే కంట్రీస్‌లో రిలీజ్ చేసినా కూడా అక్కడ ఎంతవరకు వస్తదో మనం చెప్పలేము. సో అక్కడేంటంటే బేసిక్‌గా స్ట్రెయిట్ సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి. మనము ఇప్పుడు అంతెందుకు 'దంగల్' చూసుకుంటే 'దంగల్‌కి' చైనాలో చాలా హ్యూజ్ కలెక్షన్స్ వచ్చాయి. బికాజ్ ఇట్స్ ఎ స్ట్రెయిట్ మూవీ, సీక్వెల్ కాదు. అలాగే 'మహారాజా' కూడా అక్కడ చాలా మంచి కలెక్షన్సే వచ్చాయి. బేసిక్‌గా 'మహారాజా' సినిమా 200 కోట్ల మార్క్‌ని టచ్ చేసేసింది. జస్ట్ బికాస్ ఆఫ్ చైనా కలెక్షన్స్. చైనాలో ఈ ఫాదర్ అండ్ డాటర్ కైండ్ ఆఫ్ సినిమాలకి చాలా బాగా కనెక్ట్ అయిపోతారు అనుకుంటా. సో చాలా గట్టిగా కలెక్షన్స్ వచ్చాయి. సో 200 కోట్ల మార్క్‌నైతే టచ్ చేసింది 'మహారాజా' సినిమా. సో అలాగా ఈ 'పుష్ప 2' సినిమా కూడా ఇంకా చాలా కంట్రీస్‌లో రిలీజ్ అవ్వాల్సి ఉంది. లైక్ చైనా, జపాన్, కొరియా వీటిలో రిలీజ్ అవ్వాల్సి ఉంది. సో వాటి నుంచి మనం కొంత కలెక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చేమో అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే ఉంది. బట్ ఎంతవరకు వస్తాయనేది తెలీదు కదా. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాల్ని వాళ్ళు ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారో ఏమో తెలీదు మనకి. అండ్ ఇంకొకటి ఇది సీక్వెల్ ఫ్యాక్టర్. ఫస్ట్‌ది రిలీజ్ అయ్యిందో లేదో తెలీదు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అక్కడ పెద్దగా ఆశలు పెట్టుకోలేము మనం. సో మనకేంటంటే అది 'బాహుబలి 2'ని బీట్ చేసినట్టుగా అలా ముందుకెళ్ళి 'దంగల్'ని బీట్ చేయాలి అంటే ఇంకా చాలా పెద్ద మొత్తంలో కలెక్షన్స్ అవసరం. హిందీకి అయితే ఇంకా రన్ ఉంది డెఫినెట్‌గా, నో ప్రాబ్లమ్. హిందీకి అయితే ఇంకా ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయి ఫర్దర్‌గా. అంటే దానికి ఇప్పుడు 'గేమ్ చేంజర్' తర్వాత ఇంకోటేదో సినిమా రిలీజ్ అవుతుంది హిందీలో. సో దానికి థియేటర్స్ వెళ్ళిపోయినప్పటికీ కూడా డెఫినెట్‌గా 'పుష్ప 2' కూడా మినిమమ్ థియేటర్స్ అయితే ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్కడ వీకెండ్స్ వచ్చిందంటే ఒక 15%, 20% ఆక్యుపెన్సీ నడుస్తుంది ఈవినింగ్ అండ్ నైట్ షోస్‌కి. మార్నింగ్ షోస్‌కో 10% ఆక్యుపెన్సీ నడుస్తుంది. అంటే 200 టికెట్లు ఉన్న చోట ఒక 20 మంది ఉండడం అట్లా అనమాట యావరేజ్‌గా. సో అన్ని థియేటర్‌లకు కలిపి ఉంటది ఆక్యుపెన్సీ నెంబర్. ఏదో ఒక పర్టిక్యులర్ థియేటర్ కాదు. కొన్ని థియేటర్‌లో సాలిడ్ ఉంటది. కొన్ని థియేటర్‌లో మరీ వీక్ ఉంటది. అలా ఉంటది సిట్యుయేషన్. సో మన ఎక్స్‌పెక్టేషన్ ఏంటి బేసిక్‌గా లాంగ్ రన్‌లో ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటే ఓకే. ఒక 1950 దాకా ఎళ్తది. ఎందుకంటే హిందీలో ఇంకా రన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి. అండ్ తమిళ్‌లో కూడా ఎంతో కొంత కంటిన్యూ అవుద్ది. ఎందుకంటే ఏం సినిమాలు లేవు అక్కడ కూడా. సో ఎంతో కొంత కంటిన్యూ అవుతుంది. కర్ణాటకలో కొంచెం, మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం అలా వెళ్తూ ఉంటే 1950 దాకా వెళ్ళిపోద్ది అనే ఒక ఎక్స్‌పెక్టేషన్ అయితే ఉంది. సో ఇప్పుడు వీళ్ళు స్ట్రాటజికల్‌గా ఇంకో ప్లాన్‌తో వచ్చారు మైత్రి వాళ్ళు. అదేంటి అంటే
బేసిక్గా పుష్ప 2 సినిమాలో ఒక 20 నిమిషాల ఫుటేజ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసి రిలీజ్ చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. బేసిక్గా December 25నే దీన్ని యాడ్ చేసి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అంటే బేబీ జాన్ ఆ టైంలో అనమాట. కానీ ఇక ఆ టైంకి రిలీజ్ చేయలేదు. మేబీ కంటెంట్ రిలేటెడ్ ఇష్యూనో లేదంటే బేబీ జాన్ గురించి ముందే ఒక క్లారిటీ ఉండడం వల్ల పుష్ప 2కి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదులే అనే బేసిస్ మీదో దాన్ని అట్లాగా కంటిన్యూ చేశారు. అంటే నార్మల్ రన్ టైం 3 hours 20 minutes కంటిన్యూ చేశారు. బట్ ఇప్పుడు ఫైనల్గా వాళ్ళు ఒక బ్యాంగర్ డెసిషన్తో వచ్చారు. అదేంటంటే 11వ తారీఖున పుష్ప 2కి 20 నిమిషాలు ఎక్స్ట్రా ఫుటేజ్ యాడ్ చేసి 3 గంటల 40 నిమిషాల సినిమాని మనకు స్క్రీన్ చేయబోతున్నారు. సో ఇప్పుడు ఇప్పటికే బేసిక్గా లెంత్ చాలా ఎక్కువ 3 గంటల 20 నిమిషాలు అనేది. అలాంటి చోట ఇంకొక 20 నిమిషాలు యాడ్ చేసి 220 నిమిషాలు చేస్తున్నారు. ఇంకో 2 నిమిషాలు పెంచాల్సింది కదా. 222 నిమిషాలు అయ్యేది, 3 రోజులు వచ్చేది. అదే మొత్తానికి ఏదోటి ఆ సినిమానైతే 11వ తారీఖున 40 నిమిషాలు ఎక్స్ట్రాగా ఫుటేజ్ యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు థియేటర్స్లో. సో అంటే మళ్ళీ కలెక్షన్స్ వస్తాయి. ఎస్పెషల్లీ ఫ్యాన్స్ అయితే గట్టిగా చూస్తారు కదా, డెఫినెట్గా చూస్తారు. ఎన్ని థియేటర్స్కి ఇస్తే అన్ని థియేటర్స్కి ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 50% ఆక్యుపెన్సీ పడుతుంది. దట్టు ఇంకోటి ఏంటి, అది సాటర్డే. సో సాటర్డే సండే కొంచెం హెల్ప్ అవుతుంది. తర్వాత అంతా ఇంకా మళ్ళీ ఫెస్టివల్ సీజను. సో ఆల్రెడీ చూసిన వాళ్ళు కొంతమంది రిపీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇట్లాంటి కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి వాళ్ళు ఆ డేట్ని చూస్ చేసుకున్నట్టు ఉన్నారు. సో 11వ తారీఖున అది ఎక్స్ట్రాగా 20 నిమిషాల ఫుటేజ్తో మన ముందుకైతే వస్తుంది థియేటర్ల దగ్గరికి. సో మీ అభిమాన థియేటర్లోకి వస్తుంది. అభిమాన అన్న పేరుతో థియేటర్ అనుకోకండి, చుట్టుపక్కల ఉన్న థియేటర్లో. కాకపోతే ఎన్ని థియేటర్లకు ఇస్తారనేది డౌట్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్కి మరి చాలా హ్యూజ్ హోల్డ్ ఉంటుంది కదా. ఎందుకంటే అది పెద్ద బడ్జెట్ సినిమా. సో అవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి దానికి గట్టిగానే హోల్డ్ ఉంటుంది. దీనికి తక్కువే ఇస్తారు, బట్ ఇస్తారు డెఫినెట్గా. కొన్ని స్క్రీన్స్ అయితే ఇస్తారు. అండ్ ఇది ఇక్కడ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో ఏమో కానీ హిందీలో ఎఫెక్ట్ చేయొచ్చు. హిందీలో ఇది కొంచెం బూస్ట్ ఇవ్వచ్చు, మైలేజ్ ఇవ్వచ్చు. సో బేసిక్గా ఇలాగే కంటిన్యూ అయితే 1950 వరకు వెళ్ళేది. ఇప్పుడు అది ఈజీగా ఒక 2000 దాటేయచ్చు అనే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వస్తుంది. అంటే అది కూడా చెప్పలేము ఇప్పుడు ఎగ్జాక్ట్గా. దాన్ని హిందీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట మ్యాటర్. అంటే ఇప్పుడు హిందీ వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఇంక ఎట్లాంటి ప్రాబ్లం లేదు. హిందీ వాళ్ళు ఒకవేళ నార్మల్గానే రిసీవ్ చేసుకున్నారు అనుకోండి, అంటే ఇప్పటి వరకు ఎలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయితే ఉందో సేమ్ అదే కంటిన్యూ అయింది అనుకోండి, అప్పుడు ఇంకా మరి మనకి అంత ఎక్కువగా వర్కౌట్ అవ్వనట్టు. సో అప్పుడు సేమ్ ఆ 1950 నెంబర్నే మనము కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. సో అంతెందుకు, ఇప్పుడు డే 32 5th సండే రోజున అక్కడ 6 కోట్ల నెట్ వచ్చింది. 5th సాటర్డే 4.8 కోట్ల నెట్ వచ్చింది. 5th ఫ్రైడే అక్కడ 3.2 కోట్ల నెట్ వచ్చింది హిందీ నుంచి. ఓకే, అట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ. సో ఈవెన్ మళ్ళీ మండే రోజు కూడా మనకి 2.1 crore నెట్ వచ్చింది. సో అదే అంటున్నా. సో డెఫినెట్గా పర్లేదబ్బా, యాజ్ ఆఫ్ నో బాగానే ఉంది. సో ఇది కొంచెం హెల్ప్ అయ్యి మళ్ళీ వీకెండ్లో ఎప్పుడైనా సరే ఒక 7, 8 ఆ నెంబర్లు చూసామనుకోండి మనం నెట్లో, గ్రాస్ కాదు, నెట్లో ఆ నెంబర్లు చూసామనుకోండి. సో అప్పుడు ఆటోమేటిక్గా అది 2000 నెంబర్ టచ్ చేస్తుంది ఈజీగా. సో ఇంకా తర్వాత అలాగా ఉంచి 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 థియేటర్లో పిండితే అప్పుడు మైట్ బి దాటొచ్చు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. బట్ అయినా కూడా చాలా కష్టమే. బట్ ఈ పాయింట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. నాకు ఎస్పెషల్లీ తెలుగులో చూడాలని ఉంది నాకు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. అండ్ రిపీట్స్ వేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు ఈజీగా తెలుగు నుంచి ఇంకొక 10 కోట్ల దాకా గ్రాస్ యాడ్ అవుతుంది, ఈజీగా యాడ్ అవుతుంది మినిమం దీనివల్ల. బట్ అది ఇంకొంచెం ఎక్కువ యాడ్ అయితే దీనికి బూస్ట్, లేదంటే ఇంకా మరి చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. సో తెలుగులో ఆల్రెడీ వస్తోంది ఇంకా కొద్దో గొప్ప. సో దానికి ఎడిషనల్ బూస్ట్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. సో చూద్దాం ఆ ఫుటేజ్లో ఏం యాడ్ చేశారో ఎడిషనల్గా. సో ఆ రోజు మాట్లాడుకుందాం. సో అది గైస్. సో మీలో ఎంతమంది ఈ ఎడిషనల్ ఫుటేజ్ చూడడానికి వెయిట్ చేస్తున్నారు? అంటే బేసిక్ ఇదంతా ట్రిమ్డ్ ఫుటేజే, ముందు ట్రిమ్మింగ్లో తీస్తారు. అంటే మరీ 3 గంటల 20 నిమిషాలు ఆల్రెడీ అయిపోయింది. సో 3 గంటల 40 నిమిషాలు రిలీజ్ రోజు అంటే కొంచెం కష్టమైన కాన్సెప్టే. సో అందుకోసం ఏం చేశారంటే దాన్ని ట్రిమ్ చేసి ఇదే రిలీజ్ చేశారు మనకి. సో ఇప్పుడు ఏంటంటే సినిమా చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయిపోయింది కదా. సో అందుకని ఏంటంటే
ఇంకొంచెం ఎక్కువగానే కలెక్షన్ ఎక్స్‌పెక్ట్ జేస్తున్నారు. సో, ఆ బేసిస్ మీద ఇంకో 20 మినిట్స్ యాడ్ చేశారు. అంటే చాలా పెద్ద హిట్ అయింది కాబట్టి చూడడానికి మళ్ళీ వస్తారు. ఇది యాడ్ అయింది అని తెలిసినట్టయితే. సో, అది మ్యాటర్ అనమాట. సో, చూద్దాం. లెట్స్ సీ గైస్. ఇది ఎంతవరకు ఇంపాక్ట్ ఇస్తదో మనము ఎప్పటి వరకు తెలుస్తదో మనకు మాక్సిమం ఒక 16, 17 తారీఖు కల్లా తెలిసిపోద్ది. అంటే అది పండగ రన్ ఉంటది కదా! అప్పటిదాకా హిందీలో కూడా. హిందీలో కూడా మనకిప్పుడు బేసిక్‌గా పొంగల్ ఉంటది. సో, దానికి ఒక 2 రోజులు సెలవులైతే ఉంటాయి. సో, ఆ టైంలో మనకి ఎంత బూస్ట్ ఉంటది ఏంటనేది ఇంకా వి హావ్ టు వెయిట్ అనమాట. సో, అది గైస్ మరి సిట్యుయేషన్. సో, చూద్దాం. ఆ రోజు మాట్లాడుకుందాం దానికోసం. సో, మీలో ఎంతమంది వెయిటింగో ఈ అడిషనల్ 20 మినిట్స్ ఫుటేజ్ ఏంటో చూడడానికి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో. బై.